బోధనే కరువైనటువంటి పరిస్థితిలో భక్తిగా ఉండడం ఎలా సాధ్యమైంది దేవుని బిడ్డలారా? ఈరోజు విన్న వాక్యం ఇప్పుడే అయిపోతుంది. ఇంకా మనం ఎంతో భక్తులం అన్నట్టుగా ఎన్ని మీటింగులకు వెళ్తాము, ఎన్ని సెమినార్లకు వెళ్తాము, మరి ఏదండి వాక్యం? ఏది మన ఎడల ఉన్నటువంటి భక్తి? ఏది ఆలోచించండి. ఇన్ని మాటలు విన్నా, ఇన్ని ప్రసంగాలు విన్నా, ఇన్ని వాక్యాలు మన హృదయంలో ఉన్నా, ఎక్కడున్న కల్మషం అక్కడనే ఉంటే, వాక్యం వినడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో సారెపాతని విధవరాలు ఎలాంటి భక్తిని కనపరుస్తుందో చూడండి. ఎంత భక్తి లేకపోతే ఏలియా అనేటువంటి ప్రవక్త అక్కడికి వెళ్ళి ఉండడం ఏంటో ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. స్థిరత్వం కలిగినటువంటి విశ్వాసం. పొంగిన పర్వతాలు బద్దలైన, భూమి రెండొక్కలైన, ఆకాశం విరిగి నేలపైన పడిన, ఈరోజు ఇప్పుడే చనిపోతామని తెలిసిన భక్తి కలిగి నిలిచినటువంటి స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మనకు